హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లక్కీ లక్ష్మీకాంత్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఇవాల్టి వీడియోలో తెలంగాణలో కొత్త రేషన్ కార్డుల గురించి కొత్త అప్డేట్ అయితే రావడం అయితే జరిగింది. ఆ అప్డేట్ ఏంటో ఈ వీడియోలో తెలుసుకునే ముందు మీరు ఎవడైనా ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడైతే నేను చెప్పేది మీకు అర్థమవుతుంది. మీకు ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి, అలాగే ఇంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. ఫ్రెండ్స్, లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్దాం రండి. తెలంగాణ రాష్ట్రంలో 5 లక్షల కొత్త రేషన్ కార్డులు పంపిణీకి కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధమైంది. తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటి వరకే 1,26,000 మంది లబ్ధిదారులను ఎంపిక చేశారు. ఇంకా మిగిలి ఉన్న 4,32,000 మంది అర్జీలపై కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయం అయితే తీసుకొనుంది. ఒకవేళ కొత్త రేషన్ కార్డులు జారీ ప్రక్రియ ఆలస్యమైన లిస్టులో పేరు ఉంటే రేషన్ షాప్లో రేషన్ పంపిణీ చేస్తామని అధికారులు అయితే చెప్పారు. కొత్త రేషన్ కార్డులు ముద్రణ ఇంకా టెండర్ దశలోనే ఉందని చెప్పారు. ఏప్రిల్ 1వ తేదీ నుంచి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ షాప్లో ఒక్కొక్కరికి 6 కేజీల సన్న బియ్యం అయితే పంపిణీ అయితే చేస్తున్నారు. ఫ్రెండ్స్, ఓకే ఫ్రెండ్స్, కొత్త రేషన్ కార్డు గురించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా అందరికంటే ముందుగా తెలుసుకోవాలనుకుంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.